అసలు స్పీచ్‌లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ ఏజ్‌కి ఏ మైల్ స్టోన్స్‌ని మనము పరిగణలోకి తీసుకోవాలి అనేది ఇవాళ చూద్దాం. ఫస్ట్ 6 మంత్స్ నుంచి 9 మంత్స్ లేదా 1 ఇయర్ లోపు పిల్లలు బ్లాబరింగ్ చేస్తారు. అంటే కొట్టటము, చిన్న చిన్న శబ్దాలు చేయటము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళల్లో కమ్యూనికేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుందని అర్థం. అంటే ఏదో సంథింగ్ వాళ్ళు మాట్లాడాలి అన్న దీనితోటి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో 1 ఇయర్ దగ్గర నుంచి వాళ్ళు 1.5 ఇయర్ వరకు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే అమ్మ కోపంగా ఉందా, తాత అరుస్తున్నారా, లేదా హ్యాపీగా ఉన్నారా, దాన్ని బట్టి వాళ్ళ మూమెంట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు అల్లరి చేయాలి అంటే ఒకసారి మన ఫేస్ చూసి దాన్ని బట్టి వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. సో ఆ టైంలోనే అమ్మ అంటాం, చిన్న చిన్న వర్డ్స్, తాత, అత్త, మామ, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ అండ్ సింగిల్ వర్డ్ అనేది వాళ్ళకి అప్పుడే స్టేబుల్ గా చెప్పగలుగుతూ ఉంటారు. అండ్ 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ వరకు కూడా 2 వర్డ్స్ చెప్పటం, ఇది కావాలి, చాక్లెట్ తింటా, అన్నం తింటా, అలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. వాళ్ళ ఫేస్ లో కూడా కోపాన్ని, ఆనందాన్ని చూపిస్తూ ఉంటారు. అండ్ 3 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు చక్కగా అర్థం కాని సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటారు. కొంత అర్థం అవుతాయి మనకి, కొంత అర్థం కావు. అండ్ కమాండ్స్ ఫాలో అవటం, అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము అని తెలవంగానే పిల్లలు ముందు చెప్పులు తీసుకొచ్చి బయట పెట్టుకోవటం, లేదా అమ్మకి పర్స్ చేతికి అందివ్వటము, ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ కావాలో వాళ్ళకి అర్థమవుతుందో అదంతా కూడా వాళ్ళ యాక్షన్లో చూపిస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ మాటలతో కూడా వాళ్ళు అర్థం కాని భాషలో సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ 4th ఇయర్ వచ్చేటప్పటికి ప్రాపర్ సెంటెన్సెస్ తోటి వాళ్ళు ఒక చిన్న చిన్న స్టోరీస్ స్టార్ట్ చేస్తారు. స్కూల్లో వాళ్ళు ప్రీ స్కూల్కి వెళ్తే కనుక స్కూల్లో ఏం జరిగింది, ఎవరిని అబ్బాయి కొట్టాడా, ఏం చేశారు, ఇవన్నీ చిన్న చిన్న స్టోరీస్ రూపంలో చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ మైల్ స్టోన్స్ అనమాట. ఒక నార్మల్ పిల్లోడు లేదా పాప మాట్లాడే లెవెల్స్ అనమాట. వీటిల్లో ఒక 6 మంత్స్ అటు ఇటు అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే బాగా 6 మంత్స్ కంటే ఎక్కువ డిలే ఉంది అంటే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న ప్రొఫెషనల్ని కలవండి. దానికి తగినట్టుగా థెరపీస్ అనేవి మీకు కంపల్సరీ చేయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని స్పీచ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ వాటి సొల్యూషన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.